పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. పులివెందులలో ఆసుపత్రిని ప్రారంభించారు. కాసేపటి క్రితమే ప్రారంభించడం మనం లైవ్ చూసాము. కాసేపట్లో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకోబోతున్నారు. ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా గడుపుతారు సీఎం. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమిల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని బిర్లా యూనిట్ ఫేస్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకొని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు సీఎం. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు సీఎం వైఎస్ జగన్. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడడం కూడా మనం చూసాం. ఆసుపత్రి వైద్య సిబ్బందితో మాటామంత్రి కార్యక్రమంలో పాల్గొన్నట్టు కూడా ఇంతకుముందు మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించి వివరాలు కూడా సీఎం వైఎస్ జగన్కు వివరించారు. అంతకుముందు కూడా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. కాసేపట్లో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు సీఎం. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని ప్రారంభించబోతున్నారు సీఎం. కార్యక్రమం అనంతరం కూడా పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతానికి వైద్య సిబ్బందితో మాట్లాడేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాసేపటి క్రితమై వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోస్ కూడా పరిశీలించడం కూడా మనం చూసాము. కాసేపటి క్రితమే వైద్య సిబ్బందితో కూడా ఆసుపత్రికి సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం.
రైట్, కాసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించడం లైవ్ చూసాం. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిశీలించడం కూడా మనం చూసాము. కాసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో కూడా మాటామంతి కూడా అనేది కూడా మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా ఆసుపత్రికి సంబంధించి డీటెయిల్గా అడిగి తెలుసుకున్నారు సీఎం వైఎస్ జగన్. వైద్య సిబ్బంది కూడా క్లియర్గా వారికి వివరించడం కూడా మనం చూసాం. ఇంతకుముందు చూసాం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం. మరి కాసేపట్లోనే బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకోబోతున్నారు. ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం. ఈ కార్యక్రమం అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోబోతున్నారు. కార్యక్రమం అనంతరం కూడా పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అక్కడే సెంట్రల్ బోలేవార్డు ప్రారంభించబోతున్నారు సీఎం. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకుముందు కూడా మనం చూసాం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాటామంతి కార్యక్రమం కూడా మనం చూసాము. అక్కడ పరిశీలించడం కూడా మనం చూసాము. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం. ప్రస్తుతం పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం. కాసేపట్లో డాక్టర్ వైఎస్ఆర్ ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకోబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు సీఎం. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకొని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు. అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు సీఎం. ఇంతకుముందే చూసాము వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు సీఎం. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు సీఎం వైఎస్ జగన్. కాసేపటి క్రితమే వైద్య సిబ్బందితో మాటామంతి అనేది మనం చూసాము. వైద్య సిబ్బంది కూడా వివరాలు అనేది వివరించారు సీఎం వైఎస్ జగన్కు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు సీఎం. కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం. కార్యక్రమం అనంతరం కూడా పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలేవార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12:50 వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. మరి కాసేపట్లో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు సీఎం. అనంతరం గాంధీ జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు సీఎం. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు సీఎం. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకొని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు. అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు సీఎం. సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు సీఎం జగన్. కాసేపటి క్రితమే మనం చూసాం
వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట మంత్రి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. వైద్య సిబ్బందిని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం. మరికొన్ని ప్రారంభోత్సవాల్లో పాల్గొనబోతున్నారు సీఎం. ప్రస్తుతం పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం. వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు కాసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతానికి చూసాము వైద్య సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి పరికరాలను కూడా వివరించడం కూడా ఇంతకుముందు మనం చూసాం. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం పులివెందులలో పర్యటిస్తున్నారు సీఎం. మెడికల్ కళాశాల ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్కు వివరించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, అలాగే స్థానిక నాయకులు కూడా. పులివెందులలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. 51 ఎకరాల్లో 500 కోట్ల వ్యయంతో ఆసుపత్రిని నిర్మించారు. డాక్టర్ వైఎస్ఆర్ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు 2024-25 విద్యా సంవత్సరం నుండి కూడా ప్రారంభమవుతాయి. ఆసుపత్రి నిర్మాణ పనుల్ని పరిశీలించారు సీఎం జగన్. స్థానిక సిబ్బందితో నేరుగా మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, పులివెందుల నియోజకవర్గంలోని నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇప్పుడే కొద్దిసేపటి కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ముందుగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఇక్కడ ఆసుపత్రికి తర్వాత మెడికల్ కాలేజీకి సంబంధించిన వసతులు ఏర్పాట్లపై కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని అడిగి అన్ని విషయాలు కూడా తెలుసుకొని తర్వాత ఇక్కడ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఓపీ తర్వాత ఓపీడీ సేవల్ని కూడా ఆయన ఆసుపత్రిలో కూడా కలిగి తిరుగుతూ కూడా అందరితో కూడా కలిసి కూడా అన్ని విభాగాలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వసతులను కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తర్వాత జిల్లా కలెక్టర్ విజయరామరాజు, అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుని అడిగి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓపీడీ సేవలను, ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాలను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిగి తిరుగుతూ కూడా అన్నింటినీ కూడా ఇక్కడ తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ వైద్య సిబ్బందితో పాటు స్టాఫ్ నర్సులు తర్వాత ఇతరత్ర సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించారు. ఇక్కడ ఆసుపత్రిలో ఉన్న వసతులు ఎలా ఉన్నాయి, తర్వాత అవి ఇంకా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన వాటి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ అన్ని విభాగాలను కలిసి తిరిగే కంటే ముందు కూడా అన్ని విభాగాల ఉద్యోగస్తులు తర్వాత సిబ్బందితో కూడా ఆయన చాలాసేపు కూడా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం, తర్వాత ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా వారితో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది కావచ్చు, అధికారులు కూడా ఇక్కడ ఈ మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రి ఏర్పాటు చేయడం పట్ల కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కృతజ్ఞతలు తెలుపుతూనే తర్వాత ఇక్కడ అన్ని రకాల వసతులతో కూడా అత్యాధునిక వసతులతో కూడా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడం కూడా పట్ల కూడా వారైతే హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేశారు. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి నుంచి సమాచారం తీసుకున్న అనంతరం కూడా ఇక్కడ ఆసుపత్రిలో కూడా కలిగి తిరుగుతూ
ఆరోగ్యశ్రీ సేవలు కూడా సేవలు అందించేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, తర్వాత పేషెంట్లకు ఎలాంటి సేవలు అందించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ తర్వాత ఇతరత్ర అధికారుల నుంచి కూడా ఆయన ఆసుపత్రిలో అందించనున్న సేవల గురించి కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అనంతరం అన్ని విభాగాలతో కూడా ఎలాంటి ఆయన అనుకున్న లక్ష్యం మేరకు ఇక్కడ సేవలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారా లేదా అనేది కూడా ఆయన అయితే అన్ని వార్డులను కూడా కలిగి తిరుగుతూ కూడా ప్రతి విభాగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఆయన అధికారుల నుంచి కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన వెంటనే ఉండి జిల్లా కలెక్టర్తో పాటు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కూడా ఇక్కడ అందుతున్న తర్వాత ఏర్పాటు చేసిన సేవలకు సంబంధించి తర్వాత అత్యాధునిక మిషనరీస్ తర్వాత ఇతరత్ర యంత్రాలకు సంబంధించి కూడా ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సమాచారం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ పులివెందుల్లో ఇంత అతి తక్కువ కాలంలోనే వేగంగా కూడా నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజ్ కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, దాదాపు 500 కోట్లతో కూడా ఇది ఇక్కడ తీర్చిది ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువుల్ని కూడా ఇక్కడ సమకూర్చడం పట్ల కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోనే పులివెందుల్లో ఏర్పాటు చేసిన కాలేజీకి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి కూడా ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏప్రిల్ లోపల కూడా పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో కూడా ఇక్కడ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, పాడాధికారులందరూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా శరవేగంగా పూర్తి చేసి ఇక్కడ ఆసుపత్రిని కావచ్చు, తర్వాత మెడికల్ కాలేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న అన్ని విభాగాలను కూడా కలిగి తిరిగితే కూడా విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలతో పాటు తర్వాత పరీక్షలు చేసే యంత్రాలను కూడా ఆయన స్వయంగా కూడా పరిశీలిస్తే కూడా ఆసుపత్రిని అయితే మొత్తం కలిగి తిరుగుతూ కూడా ఆయా విభాగాల సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇప్పుడు పులివెందుల ఒకరోజు పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఆసుపత్రిలో కూడా మొత్తము కలిగి తిరుగుతూ కూడా ఆయన తిరగడం కూడా ఇప్పుడు అధికారులను అడిగి కూడా సమాచారాన్ని సేకరించడం కూడా కొంత అధికారులందరూ పనితీరు పట్ల కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నాగరాజ్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు కదా, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత ఆ వివరాలు కూడా ఒకసారి అందజేస్తారా? ఇక్కడ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తం కూడా ప్రారంభోత్సవాలతోనే సాగనుంది. అయితే ఇక్కడ పాత బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సర్కిల్ ను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సర్కిల్ ను ప్రారంభించనున్నారు. అయితే అంతకుముందు కూడా బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అనేది కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో వాస్తవంగా కూడా గతంలో చాలా కాలంగా కూడా ఉద్యాన పంటలకు కూడా కేంద్రంగా ఉంది. అయితే ఇక్కడ అరటి రైతులకు జాతీయ స్థాయిలో కూడా కొంత డిమాండ్ ఉండి మంచి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అరటి రైతులను ఆదుకునేందుకు కూడా గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టిన ప్రభుత్వాలు కూడా లేవని కూడా చెప్పొచ్చు. అయితే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు తర్వాత వారి ప్యాకింగ్ అవసరాలు తీర్చడంతో పాటు మార్కెటింగ్ అవసరాలు తీర్చేందుకు కూడా ఇప్పుడు ప్యాక్ హౌస్ ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు అరటి రైతుల్లో కూడా అశాతరేఖలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు నాగరాజ్ అంటే ఇప్పుడు పులివెందులతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కడపలో కొంత ఈ అరటి ఎక్కువగా పండిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇదంతా ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ నుంచి కూడా అరటి కూడా ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత నార్త్ సైడ్ రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటుంది. అదిగాక పులివెందుల రైతులకు ఆ ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ ఉండడంతో అక్కడి వ్యాపారస్తులు కావచ్చు, ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడికే వచ్చేసి కూడా ఇక్కడ నుంచి అరటి పంటను కూడా ఎగుమతి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ నేరుగా రైతుల దగ్గరికి వచ్చేసి రైతుల దగ్గర ఏదో ఒక రేటు చెప్పేసి ఆ రైతులకు లాభదాయకరమైన రేటు ఇవ్వకుండా ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి పంటను వ్యాపారస్తులు రాకముందు వచ్చిన పంటను
కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరచుకొని అనువైన రేటు వచ్చి తర్వాత వ్యాపారస్తులు నేరుగా ఇక్కడ ప్యాక్ హౌస్ దగ్గరకు వచ్చేసి కూడా మాట్లాడుకొని కొనుగోలు చేసేందుకు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అయితే ఉపయోగపడనుంది. మొత్తం మీద అయితే ఇక్కడ గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఇక్కడ అరటి పంటకున్న ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ కూడా ఇక్కడ బనానా రైతులను ఆదుకునేందుకు కూడా ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల మాత్రం ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఏర్పాటు చేయడం పట్ల కూడా అరటి రైతులు అయితే అత్యతిరేకలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. తర్వాత అన్ సీజన్ లో వచ్చిన పంటను నిల్వ చేసుకోవడము, తర్వాత ప్యాకింగ్ కూడా ఇక్కడ అనువైన వసతులన్నీ కూడా సమకూర్చడం పట్ల కూడా అరటి రైతులు అయితే కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల కూడా అత్యతిరేకలు అయితే వ్యక్తం చేస్తున్నారు. నాగరాజ్, చూస్తున్నాం ఇక్కడ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ 2024-25 నుంచి ఈ మెడికల్ కాలేజ్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. జనరల్ హాస్పిటల్ దీని కెపాసిటీ ఎంత, అదేవిధంగా ఏ ఏ ప్రాంతాలని హాస్పిటల్ కేటర్ చేయబోతోంది? ఇప్పుడు ప్రధానంగా పులివెందుల ప్రాంతం అనేది కూడా కొంత జిల్లా కేంద్రానికి కూడా కొంత సుదూర ప్రాంతంలో ఉండడం వల్ల కూడా ఇక్కడైతే వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగా కూడా అందుతున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక కొంత ఆసుపత్రిని అయితే పులివెందుల ఆసుపత్రిని కొంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా కూడా కొంత సీరియస్ గా ఉండే కేసులు వస్తే కూడా ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం తప్పితే ఇక్కడైతే మెరుగైన వైద్య సేవలు అయితే అందుతున్న పరిస్థితులు అయితే కూడా చాలా గగనం అని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితికి స్వస్తి కలుగుతూ కూడా ఇక్కడ స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవల్ని కూడా అందించాలని చెప్పేసి కూడా ఒక కృతనిశ్చయంతో కూడా ఇక్కడ పులివెందులలో దాదాపు 500 బెడ్లతో కూడా ఇక్కడ ఆసుపత్రిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 500 కోట్లతో ఇచ్చించి కూడా ఇక్కడ మెడికల్ కళాశాల అంటే ఆసుపత్రికి అనుబంధంగా కూడా మెడికల్ కళాశాలను కూడా అభివృద్ధి చేసి కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికే కడపలో కూడా అన్ని రకాల వైద్య సేవలకు కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు క్యాన్సర్, తర్వాత జేవిటీ మూగ, తర్వాత దంత వైద్య కళాశాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కడప జిల్లా దాదాపుగా కూడా మెడికల్ హబ్ గా కూడా తయారైన నేపథ్యంలో పులివెందుల్లోనూ ఇక్కడ ఆసుపత్రి, తర్వాత మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాంత వాసుల్లో అయితే కొంత అత్యతిరేకలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదిగాక ఇక్కడ కొంత కరువు ప్రాంతం కూడా కావడంతో కూడా కొంత ఇక్కడ జబ్బులు ఎక్కువ పడడం, జబ్బుల బారిన ఎక్కువ అవడం, ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసరంగా కూడా చికిత్స అందే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఈ ఆసుపత్రి నిర్మించడం, తర్వాత ఇక్కడ అత్యాధునిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడంతో కూడా ఇక్కడ ప్రమాదాలకు గాయపడిన వారికి కావచ్చు, ఇతర జబ్బుల బారిన పడిన వారందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం కూడా చెప్పొచ్చు. ఓకే.